స్టీలగని గద దమ్మనం. మన ఊర్లో ఒక రకం మనుషులుంటారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలీదు. కానీ మనకి మాత్రం ఏం కావాలో వాళ్ళకి పూర్తిగా తెలుసు. ఎవరడగకపోయినా సలహాలు రెడీగా ఉంటాయి. ఎవరు పిలవకపోయినా జ్ఞానం వచ్చి కూర్చుంటుంది. అలాంటి జ్ఞాన సముద్రంలో రోజూ మునిగిపోతూ తన మాట మాత్రం తానే వినలేని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఇతని పేరు రాజు. ఇతని భార్య సీత. భర్తకి బుద్ధి చెప్పుతూ చెప్పుతూ గొంతు పోయే స్టేజ్కొచ్చినాడది. ఇంకా పక్కింటి శ్రీను పని లేకుండా ప్రపంచ సమస్యలన్నీ పరిష్కరించే యూనివర్సల్ అడ్వైజరు. వీళ్ళ మధ్య జరిగిన ఈ కథే అందరి మాట వినేవాడి కథ. సీతా, నాకు నిజంగా ఒక డౌట్. నేను నా జీవితం జీవిస్తున్నానా, లేక అందరి జీవితం నేను రిహార్సల్ చేస్తున్నానా? ఉదయం లేవగానే నువ్వంటావు పని ముఖ్యమని, శ్రీను అంటాడు పని బానిసత్వం అని, మా మామయ్య అంటాడు ఇప్పుడు సెటిల్ అవ్వాలి అని. ఇప్పుడు చెప్పు, నేను ఏ స్టేజ్లో ఉన్నాను? నిన్న షర్ట్ కొనడానికి వెళ్ళా. నువ్వు లైట్ కలర్ అంటావు, అమ్మ డార్క్ అంటుంది, శ్రీను షర్ట్ ఎందుకంటాడు. చివరికి షాప్లో 2 గంటలు నిలబడి అద్దంలో నన్నే చూసుకుని నువ్వెవడిలి అని అడిగేసుకుని వచ్చా. రాజూ, నువ్వు మనిషివి కాదు, నడిచే పోలింగ్ బూతువి. ప్రతి విషయంలో పోటింగ్ పెడతావు, కాని ఫలితమొచ్చాక రీకౌంటింగ్ కావాలి అంటావు. నువ్వొకసారి నీ మనసు మాట విన్నావంటే ఊర్లో అడ్వైజర్లందరూ నిరుద్యోగులైపోతారు. నిన్న ఫోన్ కొనడానికి వెళ్ళి కవర్ కొనుక్కొనొచ్చావు, అది కూడా షాప్ అబ్బాయి మాట విని. అరే రాజూ, నువ్వు అంత టెన్షన్ పడతావేంట్రా? జీవితం అంటే ప్రీ ట్రయల్ లాంటిది. ఎక్కువ ఆలోచిస్తే ట్రయల్ ఎక్స్పైర్ అయిపోతుంది. నేను చూడు, ఏ డెసిషన్ తీసుకోలేదు, కాని ప్రతిదానికి సలహా ఇస్తుంటా. అది నా జన్మ హక్కు. పని చేస్తే స్ట్రెస్, పని చెయ్యకపోతే ఫ్రీడమ్. రెండింట్లో ఏది కావాలో నీ మనసు చెప్పాలి. కాని నీ మనసు మాట్లాడేలోపే నువ్వు ఊరంతా అడుగుతావు. అదే కదా శ్రీను, నా మనసు మాట్లాడాలంటే మైకివ్వాలి, కాని అప్పటికే పక్కింటి వాళ్ళు స్పీకర్ ఆన్ చేస్తారు. నిన్న రాత్రొక డిసిషన్ తీసుకున్నా, రేపు ఎవరి మాట వినను అని. ఉదయం లేవగానే మా అమ్మ ఫోన్ చేసి ఈరోజు జాగ్రత్తగా ఉండు అన్నది. అంతే, నా డిసిషన్ పళ్ళు తోడుకోకముందే చెలిపోయింది. ఇప్పుడు నాకు భయం వేస్తోంది సీత. రేపు రోడ్డుపై నిలబడి ఉంటే ఎవరో వచ్చి ఇక్కడ నిల్చోవద్దు అంటే నేను నడవాలా, కూర్చోవాలా, లేక గూగుల్ రివ్యూస్ చూడాలా? అదే సమస్య రాజూ. నీ జీవితం యాక్సెప్ట్ ఆల్ కుకీస్ మోడ్లో ఉంది. ఎవ్వరు ఏమన్నా ఒప్పుకుంటావు, కాని చివరికి డేటా మొత్తం పోతుంది. నువ్వు తప్పు నిర్ణయం తీసుకున్నా నేనుంటాను, కాని నువ్వు నిర్ణయం తీసుకోకపోతే నీకు కూడా నువ్వే ఉండవు. రాజూ, ఒక మాట చెప్తా. అందరి మాట వినడం మంచిదే, కాని నా మాట మాత్రం ఎక్కువగా వినకు. ఈ కథ నవ్విస్తుంది, ఎందుకంటే మనలో కొంచెం రాజున్నాడు. సలహాలు వినడం తప్పుకాదు, కాని వాటితోనే జీవిస్తే మన జీవితం మనది కాదు. సలహాలు దారి చూపిస్తాయి, కాని నడవాల్సింది మనమే. తప్పు నిర్ణయం తీసుకున్నా అది మనదైతే మనం నేర్చుకుంటాం, కాని నిర్ణయం తీసుకోకపోతే జీవితం మనల్ని నడిపిస్తుంది. అందరి మాటలు వినండి, కాని నిర్ణయం మాత్రం మీ మాటే కావాలి. ఇదే అందరి మాట వినేవాళ్ళి కథ నీతి.